అప్పటి వరకు నాతో ఆడుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళిన నా ఫ్రెండ్ సరిగ్గా 15 నిమిషాల తర్వాత శవమై కనిపిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అసలు ఆ 15 నిమిషాల్లో వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది? తను ఆత్మహత్య చేసుకుందా, లేక తన ప్రాణాలను ఎవరన్నా బలి తీసుకున్నారా? ప్రతి పౌర్ణమికి కూడా కన్నెపిల్లల్ని బలి తీసుకుంటున్న ఆత్మ. అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుంది? శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామంలో శ్యామల గారి జీవితంలో జరిగిన ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేశారు. అసలు ఆ ఊర్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. మాది ఏపీలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, విలేజ్ పేరేమో లావేరు. సో అయితే నాకు జరిగిన ఇన్సిడెంట్ నేను 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఉన్నప్పుడు జరిగింది. దానివల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఆ టైంలో అసలు నేను ఇలా ఉంటానని కూడా నేను అనుకోలేదు. ఈరోజు నా పేరు శ్యామల, మా ఊరి పేరు లావేరు, శ్రీకాకుళం డిస్టిక్. నేను 12 to 13 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్నే ఫేస్ చేశాను. ఆ టైంలో అసలు నేను ఇలా ఉంటాను అని కూడా అనుకోలేదు. ఈరోజు అసలు ఏం జరిగిందంటే, మా ఫ్యామిలీలో మేము 4 మెంబర్స్ ఉంటాము. నేను, అమ్మ, నాన్న, అన్నయ్య. ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా ఫ్రెండ్ పేరు మణి. నేను తను ఇద్దరం కూడా ఒకే వీధిలో ఉండేవాళ్ళము. మా ఇంటికి ఒక 3-4 హౌసెస్ తర్వాత వాళ్ళ ఇల్లు. అయితే ప్రతిరోజు కూడా మా స్కూల్ అయిపోయిన తర్వాత మేమిద్దరం కూడా కలిసి మా ఇంటి బయట ఆడుకునే వాళ్ళము. అయితే ఆ రోజు కూడా రోజులాగే ఆడుకుందామని చెప్పి నేను స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి తింటుంటే ఇంతలో మణి వచ్చి పిలిచింది. ఈరోజు కూడా ఆడుకోవడానికి వస్తావా అని అడిగితే, వస్తాను అంటే, సరే ఉండు, నాకు కూడా ఆకలేస్తుంది, తినేసి వస్తానని చెప్పి తను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. సరే వస్తుంది కదా అని చెప్పి నేను మిగతా పిల్లలందరం కూడా అక్కడే కూర్చున్నాము. తను లోపలికి వెళ్ళి కూడా ఒక 15 మినిట్స్ అవుతుంది. ఆ తర్వాత మా పక్కింటి అమ్మాయి వచ్చి మనీ సూసైడ్ చేసుకుంది, హ్యాంగ్ చేసుకొని చనిపోయింది అని చెప్పింది. అసలు ఎందుకు ఇలా చేసిందని మేమందరం కూడా షాక్ అయ్యి వెంటనే తనని చూడ్డానికి వెళ్ళాము. వాళ్ళ ఇంటి ఎదురుగానే మా హౌస్ ఉంటుంది. అప్పటికే మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా మా పక్కింటి అమ్మాయి వెళ్ళి మా నాన్నకి చెప్పింది. మా నాన్న అక్కడే ఉన్నారు, ఇలా మనీ హ్యాంగ్ చేసేసుకుంది, మాకు తీయడానికి రావడం లేదు అని చెప్తే, అప్పుడు మా ఇంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్కర్స్ అండ్ మా నాన్న కూడా వెళ్ళారు ఆ అమ్మాయిని తీయడానికి. యాక్చువల్గా అయితే పెద్దవాళ్ళకి ఎవ్వరికీ మాట లేవు, పిల్లలం మాత్రమే ఆడుకునే వాళ్ళము. ఎప్పుడైతే తను ఇలా చేసుకుందని చెప్పారో ఇంకా మా నాన్న వెంటనే వెళ్ళారు, ఏం ఆలోచించకుండా. ఏమైంది అసలు, ఎందుకు చిన్నపిల్ల చనిపోయింది అని చెప్పేసి వెళ్ళారు హడావుడిగా. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసరికి అమ్మాయి ఒక చున్నీతో హ్యాంగ్ చేసుకుని ఉంది. చున్నీ కూడా అంత పెద్దది కాదు, చాలా చిన్నది. షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ ఇల్లు కూడా ఒక పూరిల్లు, చిన్నవిగా ఉంటాయి కదా, ఒక మనిషి నిలబడి లోపలికి వెళ్ళే అంత కూడా ఉండేవి కావు, చిన్నవి. వీళ్ళెళ్ళి చూసేటప్పటికి అమ్మాయి కాళ్ళు కిందకి తగులుతున్నాయి. జస్ట్ ఏదో మనం కూర్చొని వంగుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది అమ్మాయి చూడ్డానికి. అప్పటికే తను లాస్ట్ స్టేజ్ లో ఉంది. తను మెడకి వేసుకున్న చున్ని విడిపోవడం లేదని ఏదైతే పైన కట్టిందో వైర్, ఆ వైర్ కి ముడ అనేది తీసేశారనమాట వాళ్ళు. ఇంకా తనని కింద పడుకోబెట్టి తనను పిలుస్తున్నారు చాలా మంది కూడా, లేమ్మా లే అని. తనని పిలుస్తున్నా అమ్మాయి అసలు ఏం మాట్లాడట్లేదు. సరే వాటర్ తాగించండి ఒకసారి, అమ్మాయికి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి వాటర్ తాగించడానికి ట్రై చేశారు మా నాన్న. అప్పుడే ఆ అమ్మాయి ఏంటంటే ఇంకా ఎలా అంటే లాస్ట్ స్టేజ్ అనమాట అని ఊపిరి పీల్చుకొని అప్పటికప్పుడే ప్రాణం పోయింది వాళ్ళ ఇంట్లోనే. తను అలా చేసుకునేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు. వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు పొలం పనికి వెళ్తారు. ఆ రోజు కూడా వాళ్ళు పొలం పనికి వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య కూడా మాకంటే ఒక 2 ఇయర్స్ పెద్దోడు, తను కూడా ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఒక్కతే ఉంది. అసలు ఏమైందో కూడా ఎవ్వరికీ తెలీదు. అయితే ఫస్ట్ వాళ్ళ అన్నయ్యే చూశాడు ఈ అమ్మాయిని సూసైడ్ చేసుకోవడం. తను ఆడుకొని ఇంటికి వచ్చి చెల్లి అన్నం పెట్టు అని పిలుస్తున్నప్పుడు అమ్మాయి ఆ పొజిషన్లో ఉండడం చూసి తను కూడా ఏమైంది అని ఆ ముడిని విప్పడానికి ట్రై చేశాడు. కానీ తనకి రాకపోయేసరికి ఇంకా వేరే అబ్బాయిని పిలిచి, మా చెల్లి ఇలా చేసుకుందిరా, రారా ఒకసారి అని చెప్పి వాళ్ళు కూడా ట్రై చేశారు. ఇంకా వాళ్ళ వల్ల కావట్లేదని చెప్పి మా నాన్న వాళ్ళని పిలిస్తే మా నాన్న వాళ్ళు వెళ్ళి తీశారనమాట. ఇంకా ఒకరిని పంపించి పొలానికి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించారు. వాళ్ళొచ్చి వాళ్ళ అమ్మాయిని చూసి ఎలా ఏడుస్తున్నారంటే అసలు ఎలా జరిగింది అని అందరూ ఇంకా షాక్ అయ్యారనమాట.
అంత మంచిగా ఉండే అమ్మాయి అసలు ఎవరితోనూ ఒక మాట కూడా అనిపించుకునే అమ్మాయి కాదు, మాటలు పడే అమ్మాయి కూడా కాదు. అలాంటిది ఏమైంది అసలు ఇంత సడన్గా ఏంటి అని చెప్పేసి ఇంకా దాని గురించి అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. తనది చిన్న వయసు అయినా సరే తనే ఇంట్లో అన్ని పనులు చేసేసేది, చక్కగా చదివేది, ఇంట్లో వాళ్ళమ్మకి బాగా హెల్ప్ చేసేది. అంత ఇదిగా ఉండే అమ్మాయి ఇలా చేసుకోవడం ఏంటి అని ఎవ్వరికీ అర్థం కాలేదు. అయితే ఈవినింగ్ టైం అది జరగడం వల్ల ఇంకా దహన సంస్కారాలకి ఏమీ తీసుకెళ్లలేదు. మార్నింగ్ తీసుకెళ్దాము, చీకటి పడిపోయింది కదా అన్న ఉద్దేశంతో ఇంక ఉంచేశారు ఆ రోజు రాత్రంతా. మేము కూడా అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. అందరూ ఏడుస్తున్నారు. నేనేం చేశానంటే అక్కడే నేను కూడా ఏడుస్తూ కూర్చొని ఆ శవం తల దగ్గర నేను కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. కూర్చునేటప్పుడు మా అమ్మ చెప్పింది, వద్దు ఇక్కడ ఉండకు, ఇంటికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటానని అక్కడే అమ్మాయి తల దగ్గర కూర్చున్నాను. ఇంకా తనని చూడ్డానికి పోయే ప్రతి ఒక్కరూ కూడా ఇది దాని పనే అయి ఉంటుంది, అదే చేసింది, ఇలా ఈ అమ్మాయిని చంపేసింది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. వేరెవరో తనని చంపేసినట్టు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ వాళ్ళు చెప్పుకుంటున్న దయ్యం ఎవరంటే ఈ మణి అనే అమ్మాయి తన క్లాస్మేట్ పూర్ణిమ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేది. మణి పూర్ణిమ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే పూర్ణిమ వాళ్ళక్క సౌందర్య వాళ్ళమ్మకి తనకి ఇంట్లో పడక అమ్మాయి వాస్మోల్ 33 తాగి ఆ తర్వాత ఉరివేసుకొని చనిపోయింది. తను చనిపోయిన గ్రహాలు మంచివి కావంట. ఇక అప్పటి నుంచి కూడా అమ్మాయి చనిపోయినప్పటి నుంచి ఆ వీధిలో అందరికీ రాత్రిపూట కనిపిస్తుందని చెప్పుకునేవారు. అయితే మనీ ఏం చేసేదంటే పద్దాకల వాళ్ళింటికే వెళ్ళేది. క్లోజ్ ఫ్రెండ్ కదా, చదువుకోవడానికని చెప్పి ఆడుకోవడానికని చెప్పి. అయితే ఒకరోజు మనీ బర్త్డే, ఆ రోజు తను ఎక్కువగా పువ్వులు పెట్టుకొని బాగా రెడీ అయ్యి రెడ్ కలర్ మిడ్డీ వేసుకొని మిట్ట మధ్యాహ్నం టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకంతే ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా డైలీ అమ్మాయి ఏంటంటే మిట్ట మధ్యాహ్నం టైంలోనే కరెక్ట్గా 12-12:30 ఆ టైంకి వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఈ అమ్మాయి అలా వెళ్తుండడం చూసి ఆ వీధిలో ఉండే తాతయ్య కూడా అడిగేవారు, ఈ టైంలో నీకేం పనమ్మా ఇక్కడ, ఇటు రావద్దు, అస్సలు ఇటువైపు ఈ టైంలో రాకూడదు, నువ్వు ఇలా తిరగకూడదు అని చెప్పినా అస్సలు వినిపించుకునేది కాదు. ఈ అమ్మాయి అక్కడికే వెళ్ళేది. తన బర్త్డే రోజు నుంచి మొదలైంది. అయితే తను చనిపోయిన రోజు కూడా ఏం చేసిందంటే ఇలానే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి అటునుంచి అటు ఆ చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ సౌందర్య ఆమె చెప్పులు వేసుకొని ఇంక అలానే ఇంటికి వచ్చేసిందనమాట. ఇంకా ఇంటికి వచ్చింది, లోపలికి వెళ్ళింది, రైస్ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా తినాలి అనుకుంది. మనీకి అలా జరిగే ముందు నాతోనే చివరిగా మాట్లాడింది, ఆడుకోవడానికి వస్తాను, వెయిట్ చేయండి నా కోసం కూడా అని చెప్పింది. అసలు ఎండని కూడా చూడకుండా ఈ అమ్మాయి వద్దన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేది అని చూసిన వాళ్ళందరూ కూడా ఆమె వల్లే ఇదంతా జరిగింది, తనే చంపేసుంటుంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకప్పుడే టైము 6:37 అలా అవుతుంది. అందరూ చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా ఆ శవం ముక్కులో నుంచి స్మెల్ వస్తుందన్నమాట. వాస్మోల్ 33 అలా కారుతూ స్మెల్ వస్తుంది. దాన్ని చూసి ఇంకందరూ ఫిక్స్ అయిపోయారు, ఓకే తన వల్లే చనిపోయింది ఈ అమ్మాయి. సౌందర్య పౌర్ణమి రోజు చనిపోయింది. ప్రతి పౌర్ణమికి ఎవరినో ఒకరిని ఇలాగే ఇబ్బంది పెడుతుంది. ఏకంగా ఈసారి ఈ మనీనే దొరికింది, తీసుకెళ్ళిపోయింది. పౌర్ణమి రోజే చనిపోయింది, ఇది కూడా దేన్ని కూడా అది ఇదే రోజు తీసుకెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇంకా మాటలన్నీ విన్న మా అమ్మ ఏం చేసిందంటే పిల్లల్ని ఇక్కడ ఉంచడం మంచిది కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అని మా నాన్నతో చెప్పింది. మా అమ్మమ్మ వాళ్ళది కూడా సేమ్ ఊరే, మా ఊర్లోనే ఉంటారు. మా అమ్మ మమ్మల్ని ఇద్దరిని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. అన్నయ్యని నన్ను ఫ్రెష్ అప్ అయిపోమని చెప్పి ఇంకా అక్కడే భోజనం పెట్టేసి మమ్మల్ని అక్కడే ఉంచేసి మా అమ్మ మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేసింది ఆ చనిపోయిన వాళ్ళ ఇంటికి. ఆ రోజు రాత్రి మా అన్నయ్య మా మామయ్య దగ్గర పడుకున్నాడు లోపల ఇంట్లో. పల్లెటూర్లలో ఏంటంటే ఆ టైంలో బయట పడుకునేవారు, అంటే గుమ్మంలో పడుకునేవారు. మేము కూడా అలాగే పడుకున్నాము. మా తాతయ్య ఫస్ట్ పడుకున్నారు, మా తాతయ్య తర్వాత వేరే మంచం పైన నేను అమ్మమ్మ ఇద్దరం పడుకున్నాము. నాకైతే అస్సలు నిద్రే రావట్లేదు, చాలా భయమేస్తుంది. అక్కడ వాళ్ళందరూ కూడా అలా మాట్లాడుకున్నప్పటి నుంచి నా మైండ్లో అదే రన్ అవుతూ ఉంది. అందులోనూ మణి నాతోనే కదా లాస్ట్ మాట్లాడింది. ఇంకా అవన్నీ తలుచుకొని నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు. ఆ రోజు రాత్రి నేను మా అమ్మమ్మని కూడా పడుకోనివ్వలేదు. నాకు నిద్ర రావట్లేదు అమ్మమ్మ అంటూనే ఉన్నాను. కరెక్ట్గా టైం అర్ధరాత్రి 1 గంట అయింది. ఇంకా మా అమ్మమ్మ నాతో మాట్లాడి పడుకోమంది.
ఒక పక్క మా అమ్మమ్మతో మాట్లాడుతూనే ఇంకా నేను నిద్రపోయాను. అయితే సడన్గా ఫస్ట్ చనిపోయింది కదా సౌందర్య అనే అమ్మాయి, తను ఏంటంటే సైకిల్ వేసుకొని ఆ సైకిల్ తొక్కుకుంటూ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. తను లోపలికి రావడానికి ట్రై చేస్తుంది, కానీ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళకి జానకమ్మ పేరెంటాలుంది, ఇంటి పేరెంటాలు. మాకేమో దుర్గాదేవి ఇంటి ఇలవేల్పు. జానకమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఓన్ సిస్టరే. చిన్నప్పుడు అమ్మవారై చనిపోవడం వల్ల ఇంటికి ఇలవేల్పుగా ఆమె మారింది. ఆ దేవత ఏంటంటే ఏ టైంలో అయినా కూడా ఒక చిన్న పిల్లలా కనిపిస్తుంది. అయితే ఆ ఆత్మ ఎప్పుడైతే లోపలికి రావడానికి ట్రై చేసిందో వెంటనే జానకమ్మేమో అడిగింది, ఎవరే నువ్వు, ఎక్కడికి వస్తావే, అది నా దగ్గరుంది, నా దగ్గర ఉందని తెలిసి కూడా నువ్వు ఎంత ధైర్యంగా వస్తున్నావు, ఎవరివే నువ్వు అని అడిగింది. అప్పుడు ఆ ఆత్మ ఏం చెప్పిందంటే, నేను తన కోసమే వచ్చాను, నేను ఆల్రెడీ మనీని తీసుకెళ్ళిపోయి మేమిద్దరం ఉన్నాము, దీన్ని కూడా తీసుకెళ్ళిపోతాను, అప్పుడు మేము ముగ్గురం జంటగా ఉంటాము, నాకు తోడు కావాలి, నేను తీసుకెళ్ళిపోతాను, నాకు తోడు కావాలి, నాకు తోడు ఎవ్వరూ ఉండట్లేదు, అందుకే నేను వీళ్ళని తీసుకెళ్ళడానికే చూస్తున్నాను అని చెప్పి మాట్లాడిందంట. ఇంకా వెంటనే జానకమ్మ, నువ్వు నా దగ్గరున్న మనిషిని తీసుకెళ్తాను అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఇంకా ఆ తల్లొచ్చి వెంబడించేసరికి దుర్గాదేవి కూడా ఇంక వచ్చి ఆపింది, కాపు కాసింది నన్ను. అప్పుడు తను తీసుకెళ్ళిపోతాను, ఎలా అయినా తీసుకెళ్తాను, నేను అమ్మాయిని తీసుకెళ్ళడానికే వచ్చాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ఆ రోజు రాత్రి అలా జరిగింది. తెల్లారి పొద్దున్నే నేను ఇంకా లేచి మా అమ్మ వాళ్ళు ఉన్న దగ్గరకు వచ్చేసాను. అందరూ అక్కడే ఉన్నారని చెప్పి మా అమ్మమ్మ కూడా నా వెనకే వచ్చింది. వచ్చి, అమ్మో రాత్రిలా మా దగ్గరకు కూడా ఆ పిల్ల వచ్చింది, మా పాపను కూడా తీసుకెళ్ళిపోవడానికే చూస్తుంది, అసలు పట్టించుకోకుండా వాళ్ళ అమ్మా నాన్న అసలు ఎలా వదిలేశారు, ఇది ఖచ్చితంగా ఆమె పనే అని చెప్పేసరికి ఊరంతా కూడా ఇంకా దాని వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి తెలిసిపోయింది. ఈ మనీ కూడా తన వల్లే కదా చనిపోయింది. సో తను కూడా అలాగే రాత్రి టైం కనిపించడం, ఇంకా ఎవరినంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఇదంతా కూడా జరుగుతుంది. ఒక 6 నెలల వరకు అసలు నేను ఇలా ఉన్నాను, అసలు నేను బ్రతికున్నానో లేదో కూడా నాకే తెలియని పొజిషన్లో ఉన్నాను. తనని దహన సంస్కారాలకి తీసుకెళ్ళిపోయారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఫ్రెష్ అవ్వడానికి. మా అమ్మ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను ఉండమని చెప్పి నన్ను అక్కడే ఉంచింది. నాకేంటంటే చాలా భయం వేసేసేది ఒక్కదాన్ని ఉండడానికి. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని కాదు, గుంపు ఎక్కడుంటే అక్కడే కూర్చునేదాన్ని. కనీసం మా ఇంట్లో కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళలేకపోయేదాన్ని. మా ఇంట్లో కానీ బయట కానీ నేను ఒక్కదాన్నే ఉంటే నన్నెవరో పిలుస్తున్నట్టు అలా అనిపించేది. అదే భయంలో ఉండేదాన్ని 24 గంటలు కూడా. అస్సలు పడుకునేదాన్ని కాదు, సరిగ్గా తినేదాన్ని కాదు, అలా ఒక పిచ్చి దానిలా కూర్చొని ఉండేదాన్ని, ఏడుస్తూ ఉండేదాన్ని, నాకు భయం వేస్తుంది అని చెప్పేదాన్ని. ఎలా అయిపోయానంటే కనీసం నా పక్కన నాకు తోడుగా ఎవరైనా కూర్చునే వాళ్ళున్నా వాళ్ళు లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళొస్తానన్నా కూడా నేను ఒంటరిగా ఉండేదాన్నే కాదు. అంత భయం వేసేసేది. నన్ను కూడా అలా ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అన్న అదే ధ్యాసలో ఉండేదాన్ని. అలానే ఇంకా వారం రోజులు నాతో పడ్డారు. చాలా వరకు మా అమ్మమ్మ ఏంటంటే గాలి ఆత్మలు ఏమైనా ఉంటే కనిపిస్తాయి, సో దాని ప్రభావం ఎలా ఉంటుందో అని చెప్పి మా అమ్మమ్మ ఏం చేసిందంటే మా ఊర్లోనే ఇలాంటివన్నిటికీ చెప్తూ ఉంటారు. అంటే ఒక ప్రశ్నలాగా వేస్తారనమాట. మాకేదైనా జరిగితే కూడా మేము ఆమె దగ్గరికే, అమ్మవారి దగ్గరికే వెళ్తాము అలా అని చెప్పి. ఫస్ట్ ఏంటంటే అక్కడికి నన్ను డైరెక్ట్గా తీసుకెళ్లకుండా వేరే నానమ్మని అక్కడికి పంపించి అడిగిపిద్దామనుకున్నారు అసలు ఏంటి ఇదంతా అని. అయితే ఆ నానమ్మ అక్కడికి వెళ్ళగానే ఇంకా ఎవరైతే ప్రశ్న వేస్తారో ఆవిడ చెప్పేశారనమాట, ఇది నీది కాదు సమస్య, ఆ సమస్య ఉన్న పాపని తీసుకొని వెంటనే వాళ్ళని రమ్మను, వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు, ఇప్పుడు కనుక తీసుకురాకపోతే ఆ పాప ఇంకా వాళ్ళకి దక్కదు అన్నట్టుగా ఆమె చెప్పింది. అప్పుడు మా అమ్మ కలిసి నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళారు. నన్ను ఆమె ఎదురుగా కూర్చోబెట్టారు. ఆమె ఏంటంటే ఒక 10 రూపాయల నోటు ఉంటుంది కదా, అందులో చూసి చెప్తారనమాట అసలు ఏం జరిగింది ఏంటి అన్నది. ఇంకా 10 రూపాయల నోటు చూసి మొత్తం చెప్పేసింది. అసలు నేను ఎలా ఉంటున్నాను, ఎలా భయపడుతున్నానో అదంతా కూడా మా అమ్మ వీళ్ళిద్దరు ఏం చెప్పకుండానే మొత్తం చెప్పేసింది. అసలు మనీకి ఏమైంది, తను ఎలా చనిపోయిందో కూడా చెప్పింది. ఇంతకీ మనీ ఎలా చనిపోయిందంటే తను వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ పూర్ణిమ వాళ్ళ ఇంటికి రోజు వెళ్తుందని చెప్పాను కదా, తన పుట్టినరోజు నాడు నిండుగా వెళ్ళి ఆ చనిపోయిన అమ్మాయి సౌందర్య ఫోటో ఎదురుగా వెళ్ళి నిలబడిందంట.
ఇంకా వెంటనే ఆ సౌందర్య ఈ అమ్మాయిని ఆవహించేసింది. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి తనతోనే ఉందంట. ఇంకా తను మనీ వాళ్ళ ఇంటికి వచ్చి ఎలా ఈ అమ్మాయి ఒక్కతే దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోదామా అన్నట్టే చూసేదంట. ఈ ఆత్మ తనలో ఉంది కాబట్టే ఈ మనీ ప్రతిరోజు కూడా ఎండున్నా సరే మిట్ట మధ్యాహ్నం టైంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళేది. మనీ చనిపోయే రోజు సౌందర్య చెప్పులు వేసుకొని వచ్చేసింది అని చెప్పాను కదా, చెప్పులతో పాటే వీళ్ళింటికి వచ్చేసింది. మనీ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాతో ముందు మాట్లాడింది, ఆడుకోవడానికి వస్తావా అని అడిగింది కదా. మళ్ళీ తను వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టెల పొయ్యి ఉంటుంది కదా, తను అన్నం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ ఆత్మ అక్కడ నిలబడిందంట. ఈ అమ్మాయి చూడగానే సడన్ గా షాక్ అయిపోయి, ఎందుకు వచ్చావు అంటే, రా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి రా అని పిలిచిందంట. అమ్మో నాకు భయం వేస్తుంది, నేను రాను నీ దగ్గరికి అని అందంట. ఇంకా తను బయటికి వచ్చేద్దాం అనుకునే టైంకి ఈ ఆత్మ ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళిపోయి గొంతు నొక్కేసిందంట. గొంతు నొక్కేసి ఈ అమ్మాయే చనిపోయింది అని అందరూ అనుకోవాలని చెప్పి పక్కనే చిన్న చున్నీ ఉంటే ఆ చున్నీతో గట్టిగా బిగించేసింది. మనీ అసలు నార్మల్గా ఇప్పుడు మనం వంగి ఉన్నట్టే నిల్చుంటే ఎలా ఉంటామో అలానే ఉంది. అందరం ఏంటంటే ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందో అనుకున్నారు తప్ప ఇదంతా జరిగిందని ఎవ్వరికీ తెలీదు. ఇలా జరిగింది, తనే మనీని చంపేసింది అని జరిగిందంతా చెప్పింది ఆ బామ్మ. ఆ అమ్మాయి చనిపోయిన గ్రహాలు మంచివి కావు కాబట్టే కన్నె పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళిపోదామన్నట్టుగా చూస్తుంది. మీ అమ్మాయి తను చనిపోయినప్పుడు అక్కడే ఉంది, అది చనిపోయినప్పుడు ఇంకా ప్రాణం పోయినప్పుడు కూడా భయపడింది. ఒక్కసారిగా అలా గతుక్కుమనడం వల్ల ఈ అమ్మాయి కూడా ఆవహించేసింది వెంటనే. పైగా మీ అమ్మాయి ఏం చేసిందంటే, ఎవరైతే చనిపోయారో దాని తల దగ్గర కూర్చొని ఏడ్చింది. తను తల దగ్గర ఎప్పుడైతే కూర్చుందో ఇంకా అది చూసి తినని కూడా తీసుకువెళ్ళిపోవాలి అని అనుకుంది. వాళ్ళిద్దరూ కూడా ఏకమైపోయి మీ అమ్మాయి వెనక పడుతున్నారు. ఈ రోజు గనక మీరు ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ అమ్మాయి బ్రతకడం కూడా కష్టమే, ఇక్కడికొచ్చి మంచి పనే చేశారు అని చెప్పింది ఆ బామ్మ. మరి దీనికి పరిష్కారం ఏంటండి అని అడిగితే ఆ బామ్మ ఏం చెప్పారంటే, నాకంటే ముందు మీకు మీ ముత్తైదువులే పేరెంటాలు ఎవరైతే ఉన్నారో వాళ్లే చూపించారు, మీరు చూడలేదా, మీకు తెలీదా ఇప్పటి వరకు ఇలా జరుగుతుందని అని ఆమె అడిగింది. మా అమ్మమ్మకి మా నానమ్మకి ఇద్దరికి కూడా గాలి ఏదైనా ఉంటే కనిపిస్తుందన్నమాట. కానీ వీళ్ళేమనుకున్నారంటే అంతవరకు వస్తుందిలే అని అనుకోలేదు, నా ప్రాణం మీద వరకు వస్తుందని అనుకోలేదు. మా నాన్నమ్మ ఏంటంటే గురుమతం తీసుకున్నారు, ఇలాంటివి ఏమైనా ఉంటే కనిపిస్తాయి, మీ నాన్నమ్మకు కూడా తెలుసమ్మా ఇలా జరుగుతుందని చెప్పి, అందుకే మీరు తొందరపడండి అని చెప్పిందామే. అప్పటికి నా పరిస్థితి కూడా బాగోలేదు, నేను ఇంకా ఎప్పటికి ఏమైపోతాను అని చెప్పి వాళ్ళు కూడా ఆ బామ్మని అడిగారు. అయితే ఆమె మాకేం చెప్పిందంటే, ఈ మనీ అనే అమ్మాయి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడిన తర్వాత చనిపోయింది కదా, అమ్మాయి ఆకలితో చనిపోయిందంట. తను నీ దగ్గరకు వచ్చినప్పుడే నువ్వు తింటున్నావు, నేను కూడా తినేసి వస్తాను అని లోపలికి వెళ్ళిందమ్మా. వెళ్ళేటప్పటికి అది అక్కడ కనిపించింది, ఇంకా వెంటనే పీక నొక్కేసి చంపేసింది. ఆకలితో ఉంది అందుకని చెప్పి ఈ అమ్మాయికి ఏం చేస్తారంటే, ఎక్కువగా అన్నం వండండి, నాన్ వెజ్లో ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయో అన్ని రకాలు వండండి, ఒక నల్ల కోడిని తీసుకోండి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఎండు చేపలు, ఫిష్ కర్రీ, మొత్తం అన్నీ కూడా ఎక్కువగా అన్నం వండి అన్నీ ఒక ఆకులో పెట్టమన్నారు. అవన్నీ వండిన తర్వాత నాకు నిలువుగా 3 సార్లు మొత్తం దిగదుడపమని చెప్పారు. దిగదుడిచిన తర్వాత ఒక నల్ల కోడిని తీసుకోమంది, నల్లది మాత్రమే ఉండాలని చెప్పింది. యాక్చువల్గా అమ్మాయి ఏంటంటే ఎల్లో కలర్ చున్నీతో ఉరివేసేసుకుంది, అందుకని చెప్పి పసుపు కానీ ఎరుపు రంగులో ఉండే ఒక చున్నీని కానీ ఓనీని కానీ తీసుకొని వాటిలో వండినవన్నీ కూడా ఒక మూట కట్టి, కోడిని కూడా అందులోనే మూట కట్టి నాకు 3 సార్లు నిలువుగా దిష్టి తీయమని చెప్పింది. మిట్ట మధ్యాహ్నం టైంలోనే, అది కూడా ఆ చనిపోయిన అమ్మాయికి పెద్ద కర్మ చేస్తారు కదా, ఆ పెద్ద కర్మ చేసిన రోజే ఇవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పింది. మేము అమ్మాయికి ఇంకో 5 డేస్లో పెద్ద కర్మ చేస్తారు అనంగా ప్రశ్న వేపించుకోవడానికి వెళ్ళాము. దిగదుడిచిన తర్వాత వాళ్ళింటి ముందు నుంచే అన్ని తీసుకెళ్లమంది. ఆ చనిపోయిన అమ్మాయిని పొలాల దగ్గర పాతి పెట్టడానికి తీసుకెళ్లారు. వాళ్ళ పొలం దగ్గర పాతి పెట్టాలని. మాకు వెళ్లే దారిలో ఏంటంటే ఒక పెద్ద మర్రి చెట్టు, ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఆ బామ్ ఇంకా ఆ 10 రూపాయల నోట్లు చూపించి, ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది, చెరువు గట్టు పక్కనే ఒక మర్రి చెట్టు పెద్దదుంది,
అమ్మాయిని ఆ పక్క నుంచే తీసుకెళ్లారు. మీరు కూడా ఆ దారి గుండానే వెళ్ళాలి, ఆ చెరువు దగ్గరికే వెళ్ళాలి అని చెప్పింది. ఇంకా సరే అని ఇంటికొచ్చేసాము. ఆ అమ్మాయి పెద్ద కర్మ రోజు రానే వచ్చింది. మా అమ్మమ్మ ఏంటంటే మిట్ట మధ్యాహ్నం టైంలోనే నన్ను లోపలికి పిలిచి మొత్తం అంతా దిగదుడ్చేశారు. దిగదుడ్చి ఇంకా వెనక్కి కూడా తిరిగి చూడకుండా వాళ్ళ ఇంటి ముందు నుంచే ఇవన్నీ తీసుకొని వెళ్ళారు. ముందు మా నాన్న, ఆ తర్వాత మా అమ్మమ్మ, ఆ తర్వాత ఇంకొక బాబాయ్ అవుతారు నాకు, ఆ బాబాయ్ కూడా వెళ్ళారు. ఆ చెరువు దగ్గర ఇవేవైతే దిగదుడ్చారో అవన్నీ పెట్టినప్పుడు ఎవ్వరు పిలిచినా కూడా మీకు పిలిచినట్టు అనిపిస్తుంది, కానీ ఎవ్వరు పిలిచినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయమని చెప్పారు ఆ బామ్మ. అయితే ఏమైందంటే నాకు దిగదుడ్చిన నల్లకోడి ఏంటంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోకి వెళ్ళేటప్పటికి బాగా గిలగిలా కొట్టుకుంటుందంట. వాళ్ళ ఇల్లు దాటగానే ఒక బోరింగ్ పంప్ ఉంటుంది. ఆ బోరింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా బరువుగా అయిపోయిందంట ఆ కోడి చనిపోయింది. ఆ కోడి చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ పట్టుకున్న మూట ఇంకా బరువుగా అయిపోయింది. ఎలా అంటే మనం పట్టుకున్నప్పుడు ఒక మనిషి చేత్తో వచ్చి కిందకి లాగేస్తుంటే ఎంత బరువుగా అయిపోతుందో అంత బరువుగా అయిపోయిందంట. ఇంకా వెళ్ళి మా నాన్న, బాబాయ్, మా అమ్మమ్మ అవన్నీ కూడా అక్కడే పెట్టేసి ఇంకా వెనక్కి కూడా తిరిగి చూడకుండా అదే మిట్ట మధ్యాహ్నంలో ఇంటికి వచ్చేసారు. ఇక్కడ నాకేం చెప్పారంటే వాళ్ళు దిగదుడ్చి వెళ్ళిన వెంటనే నిమ్మకాయలు తీసుకొని నాకు కూర్చోబెట్టి నా నెత్తి మీదే చాకుతో నిలువుగా నిమ్మకాయల్ని కట్ చేసి అటు ఇటు విసిరేయమంది 4 పక్కలకి. ఆ తర్వాత 10 బిందెల నీళ్లు ఇంకా గ్యాప్ లేకుండా బిందెలతో అలా ఒంటి మీద నుంచి పోసేయమని చెప్పింది. స్నానం చేసిన తర్వాత ఒక రక్ష ఇచ్చింది ఆమె నాకు, ఆ రక్ష కట్టుకోమని చెప్పింది. ఇంకా ఈ అమ్మాయినైతే మాత్రం 6 నెలలు ఎలా మీరు కాపలా కాస్తారో తెలియదు, కానీ కంటికి రెప్పలా ఇంకా చూసుకోవాల్సిందే. ఒక్కదాన్నే వదలకండి, ఎక్కడికి కూడా దూరంగా వెళ్తా అన్నా కూడా పంపించకండి, మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మీకే మంచిది అని చెప్పింది ఆ బామ్మ. నాతో ఏం చెప్పిందంటే నువ్వు స్కూల్కి వెళ్ళే దారిలో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఇంకెక్కడైనా కూడా నీకు రక్తం కనిపిస్తుందమ్మా ఆ రోజు మొత్తంలో, బట్ నువ్వు ఆ ఎక్కువ రక్తం కనిపించింది కదా అని చెప్పి వెంటనే భయపడకు, జడిసిపోకు, నువ్వలా జడిసావంటే మాత్రం నేను కూడా ఏం చెయ్యలేను అనేసింది. అయితే నాకు ఇలా స్నానం చేయించి లోపలికి తీసుకొచ్చారు. ఇంకా నాకు రక్ష కడుతున్నారు. అప్పటికి నేను ఇంకా చిన్నపిల్లనే కదా, మొలతాడుకి కడుతున్నారు. ఆ రక్ష కట్టే టైంలో ఏంటంటే ఇంకా తాడు తెగట్లేదని చెప్పి మా అన్నయ్యను కట్ చేయమంటే వాడేమో చాకు రివర్స్లో పెట్టి కట్ చేయడం వల్ల అది మా అన్నయ్యకే గుచ్చుకొని రక్తం కనిపించింది. ఇంక అన్నయ్యనైతే నా దగ్గర ఉంచలేదు, బయటికి పంపించేశారు. నా కంటికి రక్తం కనిపించకూడదని మా అమ్మమ్మ అప్పుడు కూడా అంది. ఆవిడ ఈరోజు రక్తం కనిపిస్తుంది అని చెప్పింది, వెంటనే కనిపించింది చూడు, అది కూడా మన ఇంట్లోనే కనిపించింది అని చెప్పి. ఆ తర్వాత మా నాన్న అసలు ఆ ఊర్లోనే ఉంచొద్దు, ఇక్కడే ఉంటే ఇదే ధ్యాసలో ఉంటుంది పిల్ల అని చెప్పి మా చిన్న పెద్దమ్మ వాళ్ళు కాకినాడలో ఉంటారు, అక్కడికి పంపించేద్దాము అని అనుకున్నారు. కానీ మా నాన్న భయపడిపోయారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో, మళ్ళీ పిల్లకేమైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి 6 నెలల పాటు నన్ను బయటికి ఎక్కడికి పంపించలేదు. ఆ బామ్మ 6 నెలలు అని చెప్పారు, కానీ మా వాళ్ళు నన్ను సంవత్సరం వరకు కూడా ఒక చిన్న పిల్లలాగా ఘోరంగా వాళ్ళు ఎక్కడుంటే అక్కడే ఉంచి నన్ను ఎక్కడికి పంపించకుండా అంత ఇదిగా చూసుకున్నారు. సంవత్సరం వరకు పడ్డాను నేను. అమ్మాయి ఆత్మ నా దగ్గరకు వస్తుందంటేనే నాకు ఒక సంకేతం వచ్చేది, అది కూడా మల్లె పువ్వుల సెంట్ ఉంటుంది కదా, తను చనిపోయిన రోజు అదే సెంట్ తీసుకొచ్చి స్ప్రే చేశారు. బట్ మిగతా సెంట్స్ అన్ని డిఫరెంట్గా ఎలా ఉన్నా కూడా ఆ చుట్టుపక్కల అలా ఆత్మ ఏదైనా ఉంది అంటే నాకు అది ఖచ్చితంగా ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను ఆ స్మెల్లే వస్తుంది. అప్పుడు నేను ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఓకే ఆ పర్సన్ ఇక్కడే ఎక్కడో ఉంది, నన్నే చూస్తుంది అన్నట్టుగా నాకు తెలిసేదన్నమాట. మా అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు కూడా చెప్పేవారు, ఏమైనా గాలి ఆత్మలు ఏమైనా వెంటనే నా మీద ఎఫెక్ట్ చూపిస్తాయంట. ఇప్పటికీ కూడా మా నాన్న వాళ్ళు నన్ను బయటికి పంపించడానికి భయపడతారు. ఎక్కడికైనా దూరంగా పంపించాలన్నా నైట్ టైం కానీ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం టైంలో కానీ అలా ఎక్కడికైనా పంపించాలన్నా భయపడతారు. ఇంకా చెప్పాలంటే నేను చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా నన్ను ఎక్కువగా పంపించరు. ఇలాంటివి వెంటనే ఎఫెక్ట్ చూపిస్తాయని చెప్పి ఎక్కువగా నన్ను పంపించరు. వాళ్ళే ఎవరైనా చనిపోయిన వాళ్ళుంటే వెళ్ళి చూసొచ్చేస్తారు తప్ప నన్ను ఎక్కువగా పంపించరు. ఇంకా తప్పదు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర ఒక 5 to 10 minutes ఉంచుతారు. ఇంకా వెంటనే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. నాకు దిగదుడిచే ముందు కూడా ఆమె ఏవైతే చెప్పిందో అవన్నీ ప్రిపేర్ చేసేలోపు నన్ను అక్కడ ఉంచకుండా మా నానమ్మ గురుమతం తీసుకున్నారు, దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతారు అని చెప్పాను కదా, అందుకే మా నానమ్మ దగ్గర నన్ను ఉంచేశారు.
అవన్నీ ఉండే వరకు కూడా ఇంకప్పుడే మా నాన్న వచ్చి మా నాన్నమ్మ దగ్గర ఏడ్చారు. నా కూతురు ఏమైపోతుందో, నాకు దూరం అయిపోతుందేమో, నాకు భయమేస్తుందమ్మా అని చెప్పి. ఆ రోజు మా నాన్నమ్మ నాతో చెప్పింది, మీ నాన్నకు నువ్వంటే ఎంత ఇష్టమో చూడు, ఎట్లా ఏడుస్తున్నాడు. నేను ఇక్కడికొచ్చి ఇన్ని సంవత్సరాలయ్యింది, నా కొడుకు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వంటే ఎంత ప్రేమనో మీ నాన్నకి, ఏడుస్తున్నాడు మీ నాన్న అని చెప్పింది. నిజంగా నాకు ఆ రోజు అనిపించింది, నాకు తెలుసు మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో, కానీ నా కోసం అంతగా ఏడ్చారని మా నాన్నమ్మ చెప్పేటప్పుడు మాత్రం నేను నిజంగా ఎంత అదృష్టవంతురాలను అనిపించి చాలా ఏడ్చాను నేను కూడా. అలాంటి వాళ్ళ కడుపున నేను పుట్టాను అని చెప్పి ఇప్పటికీ నేను ఏదంటే అదే చేస్తారు. నాకు ఏది కావాలంటే అదే నాకు కొనిపెడతారు. మా వాళ్ళు తొందరపడి వెంటనే చూపించుకోవడం వల్ల నేనైతే దాని నుంచి బయటపడ్డాను. నాలాగే మా ఊర్లో చాలా మంది ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు మెచ్యూర్ అయిన టైంలో వెళ్ళి ఇబ్బంది పడడం అదంతా జరిగింది. ఆ సంవత్సరం టైంలో కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ అది కనిపించడం, నేను బాగా డల్ అయిపోవడం, నేను పాడైపోవడం, నా హెల్త్ సరిగ్గా లేకపోవడం, ఆ భయంతోనే ఉండడం, నిద్ర పట్టకపోవడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇవన్నీ నేను చేయడం వల్ల మా అమ్మమ్మ వాళ్ళు తిట్టేవాళ్ళు అనమాట. మా అమ్మ మా అమ్మమ్మ ఇద్దరు ఏడ్చుకుంటూ తిట్టేవారు. నా కూతురే దొరికిందా, మా మనవరాలే దొరికిందా నీకు ఇలా ఇబ్బంది పెట్టడానికి, ఏం పాపం చేసింది, ఎందుకింత అవుతుంది అని చెప్పి దాన్ని బాగా తిట్టేవారు. ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి, శ్మశానానికి వెళ్ళి బాగు చేయించుకోవాలి అని చెప్పారు. ఇది నా లైఫ్లో నేను ఫేస్ చేసిన చాలా పెద్ద ఇన్సిడెంట్. ఆ తర్వాత నాకు కొన్ని దయ్యాలు ఎప్పటికప్పుడు కనిపించి ఇబ్బంది పెట్టే ఉన్నాయి, కానీ నా లైఫ్లో నేను అంత చిన్న వయసులో నేను ఫేస్ చేసిందైతే ఇదే. దానివల్ల నేను చాలా నరకం చూశాను. నాకు తెలిసినంత వరకు, విన్నంత వరకు ఈ నరకం అనేది ఏ ఆడపిల్లకి రాకూడదు, అసలు సాటి మనిషికే రాకూడదు. నేను చూసిన నరకం అలాంటిది. అందుకే చెప్తున్నాను, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు మనకు ఎంత దగ్గరి వాళ్ళైనా, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా, ఇంకా ఎవరైనా కూడా మనం వెళ్ళి మనకంత క్లోజ్ కదా అని చెప్పేసి వాళ్ళ తల దగ్గర అయితే మాత్రం అస్సలు కూర్చొని ఏడవకూడదు. అవి తొందరగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎవ్వరూ కూడా దయచేసి అలా చెయ్యొద్దు అన్న ఉద్దేశంతో నేను చెప్పాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఇది అంతగా ఎఫెక్ట్ అవ్వడానికి కూడా రీజన్ ఇంకొకటి ఉంది. అమ్మాయి చనిపోయిన కొన్ని రోజుల తర్వాత నాకేంటంటే కోపం ఎక్కువ. నేను ఎవ్వరితో కూడా మాట అనిపించుకోను. ఒక మాట అంటే నాకు చాలా కోపం. అలిగి నేను తినడం మానేస్తానన్నమాట. మా అమ్మ ఆ రోజు అలానే ఏదో అందని చెప్పి నేను పేపర్ మీద నేను చచ్చిపోతాను, నేను బ్రతికుండను అని చెప్పి లెటర్ రాసేసి మా అన్నయ్యకి మా నాన్నకి చూపించాను. అప్పటి నుంచి కూడా వాళ్ళలో భయం మొదలైంది. ఏంటి పాప ఇలా అంటుంది, ఇట్లాంటి మొండి నిర్ణయాలన్నీ మాట్లాడుతుంది అని చెప్పి. ఆ చనిపోయిన రోజు కూడా మా అమ్మ అది గుర్తు చేసుకుంది. చూసావా, నువ్వు చనిపోతానని పేపర్ మీద సింపుల్గా రాసేసావు, ఎంతమంది ఒక మనిషి చనిపోవడం వల్ల ఏడుస్తున్నారు, నువ్వు కూడా మాకు అలానే దూరం అయిపోదాం అనుకుంటున్నావా అని మా అమ్మ నన్ను పట్టుకొని ఏడ్చేసింది. మేబీ నేను పేపర్ మీద అలా రాయడం వల్లే నాకు అది వెంటనే ఎఫెక్ట్ చూపించిందేమో, ఆ రోజు మా అమ్మ చెప్పడం వల్ల అనిపించింది. నాకైతే ఇప్పటికీ ఆ కోపం అలానే ఉంది. నేను మార్చుకోవాలన్నా కూడా మార్చుకోలేకపోతున్నాను. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు కదా అని వెంటనే మనం చనిపోతాం, లేకపోతే చచ్చిపోతాను అని ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు అవి తప్పుడు నిర్ణయాలని ఒక్కసారి ఆలోచించి ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే వాళ్ళతో మన లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది. అది మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మా నాన్న వాళ్ళు ఆ హ్యాంగ్ చేసుకున్న ముడిని విప్పారు అని చెప్పాను కదా. మా నాన్నతో పాటు ఎవరైతే మా హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తున్న వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అది ట్రై చేశారు. దానివల్ల వాళ్ళకి కూడా ఎఫెక్ట్ తగిలింది. వాళ్ళ అమ్మాయికి కూడా అలానే ఇబ్బంది పెట్టడము, ఈవెన్ అతనికి కూడా రాత్రి వేళల్లో పొలం వైపు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది. అతను ఒంట్లో బాగోలేక ఇంకా చనిపోతాడు అన్న స్టేజ్ వరకు కూడా వెళ్ళాడు. అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఇలాంటివి ఏమైనా ఉండేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమని. ఏంటంటే మన ఇంటి ఆడపిల్లే కదా అని చెప్పేసి మా నాన్న వాళ్ళు వెళ్ళారు తనని విప్పేసి బయటికి వేయడానికి. కానీ అది కొంచెం మాత్రం ఆలోచించకుండా ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. ఈ రోజుల్లో మన అనుకున్న వాళ్ళ గురించి ఆలోచించినా కూడా మనమే ఇబ్బంది పడతాము. ఇది నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, జాబ్ చేసుకుంటున్నాను. ఇంకా మా అమ్మ నాన్న అన్నయ్య అందరూ బాగానే ఉన్నారు. నన్ను ఇప్పుడు చాలా బాగా చూసుకుంటున్నారు. కేవలం ఒక 13 years ఏజ్లోనే తన ఫ్రెండ్ మరణం, ఆ తర్వాత ఎదురైన ఈ అతీత శక్తుల పోరాటం తనని మానసికంగా ఎంతో కుంగదీశాయి. అందుకే మరీ చెప్పేది,
చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ శవం తల దగ్గర అస్సలు కూర్చోకూడదు. కొన్నిసార్లు మనం మూఢనమ్మకాలు అనుకునే విషయాల వెనుక సైన్స్ కందని రహస్యాలు ఎన్నో దాగుంటాయి. శ్యామల గారు చెప్పినట్లుగా ఆ ప్రశ్న వేసే బామ్మ చెప్పిన పరిష్కారాలు, ఆ పెద్దల రక్షణ లేకపోతే ఈ రోజు తన లైఫ్ ఎలా ఉండేదో. మరి మీకేమనిపిస్తుంది? ఇలాంటి వింతైన భయంకరమైన అనుభవాలు మీకు గాని మీ చుట్టుపక్కల వారికి కానీ ఎప్పుడైనా ఎదురయ్యాయా? మీ అభిప్రాయాలను కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా మాతో పంచుకోండి. ఇంకొక భయంకరమైన రియల్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.